తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు షురూ అయ్యాయి. ఇక 3 రోజుల పాటు కూడా స్వీకరణ జరగనుంది. 3-4 గ్రామాలకు ఒక క్లస్టర్ అయితే నియమించారు. ఇక అందులోనే నామినేషన్లు కూడా దాఖలు చేయవలసి ఉంది. ఇక ఈ నెల 30న స్క్రూటినీ మరియు డిసెంబర్ 3 వరకు కూడా విత్డ్రాక్ అయితే ఛాన్స్ ఉంది. ఇక తొలిదశ నామినేషన్ల దాఖలకు ఈ నెల 29 వరకు కూడా గడువు ఉంది. ఇక తొలి విడతలో 4236 సర్పంచ్ మరియు 37,440 వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక ఆర్ఓ, ఏఆర్ఓలుగా గెజిటెడ్ ఆఫీసర్లకు కూడా బాధ్యతలు ఇవ్వనున్నారు. 6,55,186 అక్షరాల రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ మీ ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సమావేశంలో మీ అందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము. అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ 9న స్టే విధించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 స్థానాలకు, అదే 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది.